నూనెలో లేదు, మనలో ఉన్న విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. మనలో ఉన్న ఈ యొక్క విశ్వాసము చేత నింపబడితేనే మన జీవితాల్లో కావలసిన స్వస్థత అనుగ్రహించబడుతుంది. కానీ వీరి యొక్క స్థితిని బట్టి ఏం చేయబడుతున్నారంటే, లోకపరమైన పరిస్థితుల్లో ఆచారాలలో నడిపించబడినట్లుగా పలానా ప్రాంతం అయితే, పలానా వ్యక్తి వద్దకు వెళితే ఇక్కడ ఎవరు గొప్పలేరు. ఎందుకు చెప్పమంటారా? అదే గ్రంథం యాకోబు రాసిన పత్రికలోనే చివరిలో ఉంటుంది ఒకసాట. ఏమంటాడంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన చేశాడు, చాలా గొప్ప అద్భుతాలు చేశాడు. కానీ అక్కడ అంటున్నమాట మన వంటి మనుషుడే, మన వంటి మనుషుడే అని చెబుతున్న దానిలో మన జీవితాలు ఏ స్థితిలో నడిపించబడుతున్నావో, అతని ద్వారా గొప్ప క్రియలు జరిగించబడ్డాయి. అయితే అతను గొప్పవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. అతని ద్వారా ఆ క్రియలను బట్టి జరిగించబడ్డాయి, కానీ అతను మాత్రం గొప్పవాడు కాదు. దేవుని విశ్వాసముతో నిలబెట్టాడే, అది గొప్పతనం. కానీ మనుషుల జీవితాల్లో ఏం చేయబడుతున్నాయి అంటే, ఇప్పుడంతా ఇదే, ఈ పరిస్థితుల్లోనే నడిపించబడుతున్నారు. కానీ అందుకు అంటున్న మాట, ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని చిత్తం ఏదో తెలుసుకుని దానిలో నడిచిన వాడు మాత్రమే పరలోకంలో నివసిస్తాడు, ఆ పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆ పరలోకమందు తన తండ్రి చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే. ఇది ఒక గొప్ప, ఇదేమి దానిలో ఒక భాగమే. మరి అప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు చేసిన దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఇంకా అదే చేయవచ్చు కదా. వాక్యం ఎందుకు చెప్పిన పని? ఇక పలానా ప్రాంతాలకు వెళ్ళి, వీళ్ళకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసే పనే ఉంది. ఇంక అదే పని చేయవచ్చు కదా. అది ఒక భాగం మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధమైన స్థితిలో నడిపించబడితే, ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచాడు, మంచిదే. ఆయన అదే విధంగా అనేక ప్రాంతాలకు తిరిగాడు, ఎక్కడా గొప్ప చెప్పుకోలే. ఇక్కడ అంటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఆపద కాలంలో మొర్రపెట్టగా ఆయన ఉత్తరమిచ్చి ఉన్నాడు. అయితే అక్కడ యాజకుడిని కనపరుచుకోమంటున్నాడే, ఆయన గొప్పవాడేగా. మరి సరిగ్గా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడే. కానీ అక్కడ జరిగించవలసినది ఏమిటంటే, వీరిలో ఉన్న విశ్వాసము గొప్పదిగా కావాలి. హల్లెలూయా. ఏంది అప్పుడే అయిపోయింది మళ్ళీ?